సంక్రాంతి రోజు ఇట్లా ఇంటి ముందు పాలు పొంగిస్తారండి. దాగే కింద ఇటుక అది ఆవు పిడకలు పెట్టి దాని మీద పొంగిస్తారు. తిరుగులో దొరికినాయి నవధాన్యాలు పోస్తారండి. దీనేమో అలసంతలు, శనగలు, పెసరపప్పు, బియ్యం పోసింది అన్నట్టు మా ఫ్రెండ్ ఇంటి ముందట పాలు పొంగిచ్చింది అన్నట్టు. అది ఇష్టం, ఎవరన్నా ఇష్టం ఉన్న వాళ్ళు ఇట్లా చేసుకుంటారు. ప్రతి ఒక్కరు చేయాలని లేదు తెలంగాణలో. ఇప్పుడు మళ్ళీనేమో కలశం పూజ ఏ విధంగా చేయాలో చేస్తుందో చెప్తాను. అది దానికి కలశం పూజకి ఏం కావాలో 13 చెంబులు, 13 కొబ్బరికాయలు, 13 రవిక ఇవి పెట్టి అవిక కలశం పెట్టి కలశంలాగా తయారు చేసి దాంట్లో నీళ్ళు పోసి పెడతారన్నట్టు. ఇది నేను ఫస్ట్ టైం వింటున్నాను. నాకు ఎందుకో బాగా అనిపించింది. మా ఫ్రెండ్ నూనుకుంది కాబట్టి నేను వీడియో వేసి పెడుతున్నాను. ఎవరికైనా నచ్చితే మాత్రం నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి నూనుకోండి. నాకైతే బాగా నచ్చింది. నేను ఇండియాకి వస్తే మాత్రం నూనుకుంటాను కంపల్సరీ. ఇది ఇక ఇక్కడ అంటే కొంచెం కష్టం ఇవన్నీ ఇవ్వడం చేయడం అన్నట్టు. అందుకని మళ్ళీ కనీసం ఒక 2-3 నూనుకుంటే మంచి కంపల్సరీ అన్నది లేదు. మనకు అట్లా తృప్తి అనిపిస్తుంది. ఇచ్చిన దానికి ఒక 2-3 నూనుకున్న బాగుంటుందని అనుకుంటాం. ఇది మా ఫ్రెండ్ వాళ్ళు నూనుకున్నారని నేను ఇట్లా పెట్టాను. చూసిన వాళ్ళు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సువర్ణ ఎల్ఐటి యూట్యూబ్ ఛానల్ అండి. ఇది కృష్ణుడిది. ఇది రేపల్లెవాడ అని నోముకుంటారండి. 3 చల్లకు, పెరుగు, వెన్న కనివి చేస్తారు. కవ్వం ఉంటుంది, ఉట్టి ఉంటుంది. పైన ఉట్టిలో వెన్న వేస్తారన్న చేసినాక. దీనికి కృష్ణుడు బాబునిగా చేస్తారన్నట్టు. ఒక బాలుడు కూడా కావాలి. ఇదేమో పెళ్లి కన్నా ముందు బాసింగాల పట్ట అని ఇట్లా నోమిస్తారండి. 13